సార్ ట్రంప్ ఎందుకు అంటున్నారు? స్ట్రైట్ క్వశ్చన్. సి ట్రంప్ని మనము నిశ్చితంగా గమనిస్తే మేజర్గా మనము ఎప్పుడైనా కానీ పర్సనాలిటీ అనాలిసిస్ చేసినప్పుడు మనకు 2-3 థియరీస్ చెప్తాం. ఒకటి ఫ్రైడెన్ థియరీ, రెండోది బిగ్ 5 థియరీ అని ఉంటుంది, ఓసినంతం. సో ఈ 2 థియరీల ఫ్రేమ్ నుంచి మనం ఆయనను పరిశీలించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, అమెరికాకు ప్రెసిడెంట్. ఆయనకు మనం డైరెక్ట్గా వెళ్ళి మనం ఏమి మాట్లాడలేదు, చేయలేదు. సో ఇదే క్లినికల్ అసెస్మెంట్ కాదు ఇది. సో మనకున్న ఎగ్జిస్టింగ్ థియరీస్లోంచి మనం విన్నది, టీవీలో చూసింది మాత్రమే, మనం పర్సనల్ కూడా చూసింది లేదు. మన ఇండియాలో మాట్లాడేది ఏం లేదు, ఒక అంచనాకు చెప్తున్న విషయాలు. అంతేకాకుండా అక్కడున్న వెస్ట్లో అమెరికాలో ఉన్న సైకాలజిస్టులు ఆయన గురించి గమనించేసినాయి. అన్నిటికంటే ముఖ్యం ఆయన కోడలు, ఆయన సిస్టర్ కూతురు, మేనకోడలు మేరీ ట్రంప్ అని ఒక ఆవిడ ఉన్నది. ఆమె పేరు కూడా ట్రంప్. అంటే ఇక ఫ్యామిలీ, ట్రంప్ ఇస్ ఎ ఫ్యామిలీ నేమ్. సో వచ్చింది, తీసుకున్నారు వాళ్ళు. సో అయితే ఆవిడ క్లినికల్ సైకాలజిస్టు. ఆవిడ చాలా దగ్గరగా ఆయనతో కలిసి పెరిగింది. అప్పుడు చూసి అనాలిసిస్ చేసి ఒక పుస్తకం రాసింది, అంకుల్ డొనాల్డ్ ట్రంప్ అని. దానిలోంచి తీసుకున్న అంశాలు, ఆమె చెప్పిన అంశాలకు తోటి మనం దీన్ని అనాలిసిస్ చేస్తున్నాం. కాబట్టి ఇది మనం ఒపీనియన్ గానో లేకుంటే ఇది మనమే దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా చూసేవాళ్ళు భావించడానికి వీల్లేదు. ఓకే, సో ట్రంప్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మనిషి కాబట్టి ఆయన గురించిన అంచనాలు ప్రపంచంలో అందరు ప్రజలు కూడా ఆయన గురించి తెలుస్తుంది, తెలిసేటట్టు చేసుకుంటాడు. ఆయన ప్రజెన్స్ ఎక్కడ ఉన్నా సరే అటెన్షన్ అంతా ఆయన మీద ఉండేటట్టుగానే ఆయన ప్రవర్తిస్తాడు. దట్స్ నెంబర్ 1. ఈవెన్ ప్రెస్ రిపోర్టర్లు కూడా ఎట్లాంటి స్థితికి నెట్టేస్తారంటే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆయన హ్యాండిల్ చేయాలన్నట్టు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఇండ్లలో ఒక ఏమంటాం హైపర్ యాక్టివ్ తుంటరి పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక కన్నేసి ఉంచుతారు. తర్వాత వాడిని ఎట్లా డీల్ చేస్తుంటారు? ఎవ్రీ టైం చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడన్నా పార్టీలకు పోయినా, ఫంక్షన్లు పోయినా కూడా తల్లియో తండ్రో పెద్ద సిబ్లింగ్ ఎవరో చూస్తూ ఉంటారు, వాడు ఏం చేస్తాడని. వాడు ఏమైనా పిచ్చి పనులు చేసినా సరే వెంటనే దాన్ని సర్దుకొని మాస్క్ చేస్తూ ఉంటారు. అమెరికాలో నుంచి లేదు, విదేశాల నుంచి వచ్చే రిపోర్టర్స్ కూడా ఒక హైపర్ యాక్టివ్ చైల్డ్ని ఎట్లయితే హ్యాండిల్ చేయాలో రిపోర్టర్స్ అందరు కూడా అట్లాంటి సిచ్యువేషన్లకు తోసేసి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే పరిస్థితి వాళ్ళకి కలిగించి అప్పుడు ట్రంప్ తను చెప్పాలనుకునే విషయాలు చెప్తా ఉంటాడు. ఎందుకు అట్లా చేస్తాడు మరి? మన ఫ్రైడ్ థియరీ ప్రకారం ఏంటంటే ఆయన మొత్తం ఫ్యామిలీ స్ట్రక్చర్ చూస్తే ఆయనకి మొత్తం వీళ్ళు 5 సిబ్లింగ్స్. ట్రంప్ లాస్ట్ బట్ 1, మధ్యలోడు. ఓకే, సో మధ్యలో పుట్టిన వాళ్ళకి ఎవరైనా కానీ చాలామంది రిలేట్ చేసుకుంటారు కావచ్చు. మధ్యలో పుట్టిన వాళ్ళు మొదటోళ్ళను చివరోళ్ళను వదిలేస్తే మొదటోళ్ళకి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, చివరోళ్ళకు ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది. సో మధ్యలోనూ ఎక్కువ పట్టించుకోరు. సో ట్రంప్ కూడా ఈ వెంట్ త్రో హైలీ హ్యూమిలియేటెడ్ లైఫ్ ఫ్రమ్ ద ఫాదర్. వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఎక్కడి నుంచి అంటే జర్మనీ నుంచి వచ్చారు. జర్మనీ మైగ్రేటెడ్. సో జర్మనీలో ప్రెటీ వెల్ జర్మనీలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్. ఏంటంటే చాలా పంక్చువల్, టైం మేనేజ్మెంట్ ఉండాలా, వాళ్ళు అనుకున్నట్టే చేయగలగాల, వాళ్ళు ఏదనుకుంటే అదే కరెక్టు అని ఒక నాజీజం ప్రిన్సిపల్స్ వాళ్ళ మీద విపరీతంగా ప్రభావితమై ఉన్న వ్యక్తుల సమూహంలోంచి వాళ్ళ ఫాదర్ మైగ్రేట్ వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళ నాన్న కూడా బిజినెస్ మెన్, ఫెడరిక్ ట్రంప్. సో ఎట్లా ఉంటుంది? చాలా సీరియస్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి మేరీ ట్రంప్ ఆమె మేనకోడలు చెప్పేది ఏంటంటే ట్రంప్ వాజ్ నాట్ లవ్డ్ వెరీ వెల్. ఇంట్లో కుటుంబంలో ఎక్కువ ప్రేమను పొందలేకపోయాడు. ఇంట్లో ఎప్పుడు కూడా ఒక అన్సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉండేది అతనికి. చాలా తను నిరంతరం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంట్లో ఎప్పుడు ఉండేది. సో అది మధ్యలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ సంఘర్షణ ఉంటుంది. ఏదంటే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా ఎక్కువ. అందుకోసం అని ఏం చేస్తారు, దే హ్యావ్ టు ప్రూవ్ దట్ దే ఎగ్జిస్ట్. వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ కావాలా, పక్క వాళ్ళు కూడా వాళ్ళకి లవ్ కావాలా, పక్క వాళ్ళు గౌరవం కావాలా. సో అందుకోసం అవన్నీ గౌరవం న్యాచురల్గా రాకుండా వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళు వచ్చే సక్సెస్ వల్ల మాత్రమే పక్క వాళ్ళ అటెన్షన్ వాళ్ళ మీద ఉంటుంది. సో అలాంటి అటెన్షన్ క్రియేట్ చేసుకోవాల్సిన దుస్థితి కుటుంబాలు ఎవరైనా సరే మధ్యలో పిల్లలకు కలుగుతుంది దుస్థితి. అంతే కదా, న్యాచురల్ గా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమ అందరికి ఇవ్వాలి కదా.
అదే న్యాచురల్గా నేను మీకు పుట్టిన కాబట్టి పిల్లలు ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాల్సి వస్తుంది, కుటుంబం ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి చెందడం మూలన మధ్యలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు గుర్తింపుకు నోచుకోరు వాళ్ళు. సో ఆ గుర్తింపు కోసము సీవియర్గా వాళ్ళు కీప్ ఆన్ ట్రయింగ్ ఫర్ ఇట్. సో అట్లాంటి ఒక అన్లవ్డ్ ఎన్వైర్న్మెంట్ లోపల ట్రంప్ జీవితం అంతా కూడా వాళ్ళ నాన్నకు ప్రూవ్ చేయాలి, వాళ్ళ నాన్నకు గుర్తింపు తెచ్చుకోవాలి, నాన్న దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలా, నాన్నను గుర్తించాలా, ఏంది నేను సక్సెస్ఫుల్ అయ్యాను, నేను కూడా అందరిలానే బాగా ప్రోగ్రెస్ అయ్యాను అని తను ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ లోపల ఆయనకు హీ హాజ్ టోటలీ ఇన్సైడ్ హీ హాజ్ బికమ్ వెరీ ఎంప్టీ. సో ఇన్ ద ప్రాసెస్ ఎందుకు అంటే తను చేసే పనులు కానీ చూసే విషయాలన్నీ కూడా చాలా ఏ రిమోర్స్ లేకుండా, ఎంపతి లేకుండా ఉండే పనులే ట్రంప్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. సో ఈ చిన్ననాటి నేపథ్యం మనిషిని పూర్తిగా నిరంతరం తనను తను బెటర్ చేసుకోవడము, తనను గొప్పగా ప్రజెంట్ చేసుకోవడానికి, గొప్పగా కావడానికి చేసే ప్రయత్నం లోపల ఆయన సమాజాన్ని, కుటుంబాన్ని మొత్తం ఆయన డిలీట్ చేసేసాడు. ఆయన ప్రపంచంలో ఏంటంటే ఎవరు ఉండరు, ఆయన ప్రపంచంలో ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన నిరంతరం వరకు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, నేను గొప్పవాడిని, నేను బాగా సక్సెస్ఫుల్ అయినవాడిని, కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్ కావాలంటే నేనేం చేయాలి, ఏదైతే అవసరమో అది చేసుకుంటూ తను సాటిస్ఫై చేసుకునే ప్రాసెస్లోనే ట్రంప్ ఎవాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి చుట్టుపక్కల తను చేసే పనులకు చుట్టుపక్కల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏం జరుగుతాయి అనేది ఏమి ఉండదు. తను ఇంటర్నల్గా చేసిన పనికి తను ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నా అనే భావన తనకు కలుగుతుందా లేదా అనేది ప్రామాణికంగా తీసుకొని ఆయన పనిచేస్తాడు. కాబట్టి ఆయన ఎవరు పట్టించుకోడు ఆయన. కాదు దీన్ని మొండితనం వల్ల, షాడిజం వల్ల ఏమనాలి అంటే ఇప్పుడు మేరీ ట్రంప్ క్లినికల్ సైకాలజిస్ట్ థియరీ ప్రకారము, తర్వాత మెక్ఆడమ్స్ అనే ఇంకొక సైకాలజిస్ట్ వాళ్ళ థియరీ ప్రకారం, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల ప్రకారం, వాళ్ళ దగ్గరుండి చూసి చేసిన తర్వాత ప్రకారం వాళ్ళు చెప్తారు ఏంటంటే దెర్ ఆర్ మోస్ట్ 2 ఇంపార్టెంట్ డిజార్డర్స్ ఉన్నాయని చెప్తారు. డిజార్డర్స్ ఒకటి నార్సిస్ట్ పర్సనాలిటీ డిజార్డర్, రెండోది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ 2 డిజార్డర్స్ ఆయనకు ఉన్నాయి అనేది ఆయన మేనకోడలు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంది అమ్మాయి. నేను దగ్గర నుంచి చూశాను. ఆయన ఎక్స్పీరియన్స్ అయిన ఈ హ్యూమిలియేషను, ఈ అన్లవ్డ్, ట్రైంగ్ టు ప్రూవ్ దట్ ఈజ్ ద బెస్ట్ టు ది పీపుల్ అరౌండ్ దెమ్, హీ వాజ్ అండర్వెంట్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్. సో దాంతో హీ వాజ్ నాట్ డయాగ్నైజ్డ్ క్లినికల్లీ, అందుకోసం అన్డయాగ్నైజ్డ్గా వెళ్ళిపోయింది మనిషి. కానీ ఆయనకున్న ట్రేట్స్ అన్నీ ఇవే ఉంటాయి. సో ఆమె చెప్పిన కొన్ని చెప్తాను. అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ రెగ్యులర్గా ఒక మాన్యువల్ రిలీజ్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. సైకలాజికల్ అసోసియేషన్ అమెరికన్ ఏపీఏ అంటారు. అదేం చేస్తుంది అంటే అన్ని రకాల మానసిక సమస్యలకు, జబ్బులకి అన్ని క్యారెక్టర్స్ ఏంటో అసెస్ చేస్తుంది. ఎవరైనా ఇప్పటికి కూడా ప్రపంచంలో అదే స్టాండర్డ్ మాన్యువల్, ఇప్పుడు మేము కూడా అది ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఆయన వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ ప్రకారం DSM-5 అని అంటాం. దాంట్లో లేటెస్ట్ ఉన్న దానిలో ప్రకారం మేరీ ట్రంప్ ఏం చెప్తుందంటే ఆయనకున్న నార్సిస్టిక్ బిహేవియర్లో, పర్సనాలిటీ డిజార్డర్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్తుంది. ఒకటి గ్రాండియాసిటీ, ఫ్యాంటసీస్ ఆఫ్ సక్సెస్ అండ్ పవర్, బీయింగ్ స్పెషల్, ఎక్సెసివ్ అడ్మిరేషన్ నీడ్, ఎంటైటిల్మెంట్, ఎక్స్ప్లాయిటేషను, ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఎన్వీ అండ్ ఆరోగెన్స్. సో ఈ 9 ఇండికేటర్స్ ఉంటే అవి ఏం చెప్తాయంటే వీడు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్తుంది. సో ఎవరికైనా కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు మనం ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్లో, తెలుగులో ఏమంటారు దాన్ని, నార్సిస్టిక్కి యాక్చువల్గా తెలుగు పదం లేదండి, నార్సిస్టిక్ అని అంటాం. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువసేపు దీని గురించి మాట్లాడుతున్నాడు, నార్సిస్టిక్ పర్సనాలిటీ అని. అంటే అల్టిమేట్లీ ఏంటి, ఐ ఆమ్ సూపర్, ఐ ఆమ్ పవర్ఫుల్, అండ్ ఐ డిజర్వ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ అండ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ అప్రిషియేషన్. అందరు నన్నే పొగడాల, నేను జనరల్గా తప్పు చేయను. ఇది భావన. నార్సిస్టిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ భావన ఏముంటుందంటే నేను ఏం చేసినా రైటే ఉంటుంది, నేను రైటే చేస్తా, నేను చేసిన రైటే ఉంటుంది. ఒకటైతే నేను చేస్తే రైటే అది, నేను ఏం చేసినా అది రైటే అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ భావనలోకి వెళ్ళి ఒక పర్సనాలిటీ డిజార్డర్, ఒకరి మాట వినే రకం కాదు, వినే రకం కాదు. అంటే నరసింహ సినిమాలో నీలాంబరి టైప్, అంతే ఇక దట్స్ హౌ ఇట్ గోస్.
అంటే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు టైప్ అని భాష అంటాడు కదా. సో వాళ్ళది వీళ్ళు ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా అదే చెప్తారు, అదే పర్సనాలిటీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఆవిడ చెప్పింది. చాలామంది వెస్ట్ సైకాలజిస్టులు కూడా కన్ఫర్మ్ చేసి ఉన్నారు వాళ్ళు. కాబట్టి దీంతో పాటు ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా కొందరు ఏం చెప్తారంటే ఇది సోలిప్సిస్టిక్ అని అంటారు. సోలిప్సిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ సైకలాజికల్ అసెస్మెంట్, బట్ ఇట్ కమ్స్ అండర్ ద ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ అని అంటారు. ఈ సోలిప్సిస్టిక్ అంటే ఏంటంటే వాళ్ళే రియల్, ఎక్స్టర్నల్ వరల్డ్ అంతా అన్రియల్. కాబట్టి వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావనల్లో వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో ఓకే ఇదే ఫైనల్. కాబట్టి ఎక్స్టర్నల్ కండిషన్స్ని, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు అనే భావనతో ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. అలాంటి ఎగ్జాక్ట్ లక్షణాలు మన ట్రంప్ గారికి ఉన్నాయి అనేది అక్కడ ఉన్న అందరు సైకాలజిస్టుల యొక్క ఆలోచన. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏదనుకుంటే అదే రైటు. వాళ్ళు ఎక్స్టర్నల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్టర్నల్ మనుషులను కానీ, దేశాలను కానీ, ఆ దేశాధినేతలను కానివ్వండి, వాళ్ళు ఏమంటారు బిజినెస్ మెన్స్ కానీ, వాళ్ళు ఎవరిని కూడా కన్సిడర్ చేయరు. కన్సిడర్ చేయకుండా వాళ్ళొక్కలే రియాలిటీ. కాబట్టి వాళ్ళ రియాలిటీ వరల్డ్లోనే ఉంటారు. వాళ్ళ రియాలిటీ వరల్డ్ లోపల ఇది అవసరం లేదు, ఇది వేస్ట్ అని అనిపించింది అనుకోండి, దాన్ని తీసేస్తారు వాళ్ళు.